ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో టెంట్ హౌస్ యజమానులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఆర్టీసీ కార్మికులకు టెంట్ సామాన్లు ఇచ్చిన యాజమానులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా తాండూరులో పోలీసులు ఈ హెచ్చరికలు జారీ చేశారు. పట్టణ పరిధిలో ఉన్న టెంట్ హౌస్ షాపు ఓనర్లు, ఫంక్షన్ హాల్ ఓనర్స్, కమ్యూనిటీ కన్వెన్షన్ హాల్ ఓనర్స్ల అసోసియేషన్లకు టెంట్ సామాన్లు ఇవ్వొద్దని పోలీసులు సూచించారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో టెంట్ హౌస్ ఓనర్లకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, తెలంగాణ ఆర్టీసీ సమ్మె రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అన్ని డిపోల వద్ద కూడా ఆర్టీసీ కార్మికులు మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణలో టెంట్ హౌస్ యాజమానులకు నిన్ననే పోలీస్ శాఖ నుంచి హెచ్చరికలు జారీ చేశారనేది కూడా తెలుస్తోంది. ఆర్టీసీ కార్మికులకు టెంట్ సామాన్లు ఇచ్చిన యాజమానులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇందుకు ఉదాహరణ వికారాబాద్ జిల్లా తాండూరు పోలీసులు ఈ హెచ్చరికలు జారీ చేశారు. దీనికి సంబంధించినటువంటి సర్క్యులర్ కూడా బయటకు రావడం జరిగింది. దాంతో పాటుగా పట్టణ పరిధిలో ఉన్న టెంట్ హౌస్ షాప్ ఓనర్లు, ఫంక్షన్ హాల్స్ ఓనర్లు, కమ్యూనిటీ హాల్స్, దాంతో పాటుగా కన్వెన్షన్ హాల్ ఓనర్లు అసోసియేషన్ కూడా టెంట్ సామాన్లు ఇవ్వద్దని పోలీసులు సూచించారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె ఉధృతంగా సాగుతున్నటువంటి నేపథ్యంలో టెంట్ హౌస్ ఓనర్లకు పోలీసులు హెచ్చరికలు జారీ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా ఈరోజు మనం ఏదైతే అనేక పలు డిపోల వద్దకు వెళ్ళినప్పుడు కూడా చూస్తే మాత్రం ఎవరైతే ఆర్టీసీ కార్మికులు ఉంటారో వారందరూ కూడా కింద కూర్చొని నిరసన తెలియజేయడం జరిగింది. దాంతో పాటుగా నిల్చొని మాట్లాడినటువంటి సందర్భం ఆడ మనకు కనిపిస్తా ఉంది. ఎక్కడ కూడా ఏ డిపోల వద్ద కావచ్చు, ఎక్కడైనా బస్ స్టేషన్స్ వద్ద కూడా ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ఎక్కడ గానీ ఒక టెంట్ గానీ, మైక్ గానీ, కుర్చీలు గానీ లేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా మైక్స్ కు సంబంధించి చిన్నది ఏదైతే ఉంటుందో మైక్, దానికి సంబంధించి ఏదైతే హ్యాండ్ మైక్ ఏవైతే ఉంటుందో అవి మాత్రమే వాడుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. వీళ్ళకి సంబంధించి ఏదైతే స్పీకర్స్ కూడా ఇవ్వనటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. సిటీలో కూడా మనం కొంతమందిని ఆర్టీసీ కార్మికులను అడిగితే, ఆర్టీసీ జేఏసీ నాయకులు కావచ్చు, కార్మికులను అడిగితే తమకు ఎవరు కూడా టెంట్ హౌస్ సామాన్లు ఇవ్వడం లేదంటే కూడా ఆర్టీసీ కార్మికులు, జేఏసీ నాయకులు చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. అయినా కూడా ఆర్టీసీ కార్మికులు విజయవంతంగా ఈ రోజు మహాధర్నాల కార్యక్రమాన్ని పూర్తి చేశారని కూడా చెప్పాలి. ప్రతి డిపో నుంచి కూడా ప్రైవేట్ బస్సులకు సంబంధించినటువంటి ప్రైవేట్ డ్రైవర్లు ఎవరైతే ఉంటారో వారు బయటకు రానటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతోంది. ఒక్క బస్సు కూడా బయటకు వెళ్ళినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. హైదరాబాద్ నగరంలో కేవలం ఎలక్ట్రిక్ బస్సెస్ మాత్రమే బయటకు వచ్చినటువంటి సందర్భం ఉంది. అంటే ఏంటి ప్రస్తుతం సమ్మె ఎలాంటి స్థితిలో కొనసాగుతుంది? ఎంతమంది ఉద్యోగులు పాల్గొంటున్నారు? ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ సమ్మె ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది? రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా సమ్మె ఎఫెక్ట్ అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రోజు మనం హైదరాబాద్ నగరంలో కూడా ఎంజీబీఎస్, జేబీఎస్ బస్ స్టేషన్స్ లో కూడా పరిశీలిస్తే కేవలం ప్రైవేట్ బస్సులు, ఒకప్పుడు బస్ స్టేషన్స్, గవర్నమెంట్ బస్ స్టేషన్స్ కి ప్రైవేట్ బస్సులు రావాలంటే అక్కడ రోడ్డు పైన ఉండాలన్నా కూడా ఆంక్షలు ఉండేవి. కానీ వివిధ జిల్లాలకు వెళ్ళేటువంటి ప్రయాణికులు ఉంటారు కాబట్టి నేరుగా ఇప్పుడు ప్రైవేట్ బస్సెస్ కూడా నేరుగా బస్ స్టేషన్స్ లోపలికి వచ్చినాయి. ఎంజీబీఎస్ లో కూడా ఈ రోజు మనం గమనిస్తే మాత్రం ప్రైవేట్ బస్సులు గవర్నమెంట్ బస్ స్టేషన్స్ లో ప్లాట్ఫామ్స్ మీద వచ్చి ప్రయాణికులను ఎక్కించుకొని వెళ్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఆర్టీసీ కావచ్చు, ప్రభుత్వం కూడా వారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు కూడా కనిపిస్తోంది. దాంతో పాటుగా ప్రైవేట్ డ్రైవర్లు కూడా కొన్ని చోట్ల కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల ప్రైవేట్ బస్సెస్ ఎవరైతే ప్రైవేట్ డ్రైవర్స్ ఉంటారో వారందరూ కూడా వెనకడుగు వేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించిన బస్సెస్ మాత్రం మనకు కొంత అత్యధికంగా కనిపిస్తున్నాయి. దాంతో పాటుగా ఎలక్ట్రిక్ బస్సెస్ అనేది కూడా మనకు కొంత కనిపిస్తున్నటువంటి సందర్భం ఉంది. మరి సమ్మె ఎప్పటి వరకు కొనసాగిస్తారు అనేది కూడా ఇంకా క్లారిటీ లేదు. ప్రభుత్వం ఈ రోజు కేబినెట్ లో ఏమైనా చర్చిస్తుంది అనేది కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఉంది.
అంటే మొదటి రోజే సమ్మె ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పుడు ముఖ్యంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, విద్యార్థులు ఉద్యోగులు ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రత్యామ్నాయంగా కొంతవరకు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసినప్పటికీ ప్రజలకైతే ఇబ్బందులు తప్పట్లేదు. కాబట్టి ఏంటి మరి ప్రభుత్వం ఎప్పుడు స్పందించే అవకాశం ఉంది? నిన్న ఆర్టీసీ సమ్మె ప్రారంభమైనటువంటి నేపథ్యంలో 6,700 ప్రభుత్వ బస్సులు, తర్వాత మిగతావి దాదాపుగా 3,000లకు పైగా కూడా అద్దె బస్సులు ఉంటాయి. ఓవరాల్ గా ఇవన్నీ చూస్తే మాత్రం నిన్న కేవలం దాదాపుగా 1,200 బస్సుల వరకు కూడా బయటికి వెళ్ళాయి. కానీ ఈ రోజు మాత్రం కేవలం మా 1,200లో కేవలం 2 నుంచి 300 బస్సులే ఉంటాయనేది కూడా అంటున్నారు. అది కూడా ప్రైవేట్ డ్రైవర్స్ కు సంబంధించి కూడా వారు కూడా కొంత మద్దతు తెలిపినటువంటి నేపథ్యంలో 200 వరకే బస్సెస్ ఏదైతే నడిచి ఉంటాయనేది కూడా అటు ఆర్టీసీ కార్మికులు, ఆర్టీసీ జేఏసీ నాయకులు చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ దీంతో పాటుగా హైదరాబాద్ నగరానికి మనం ఈ రోజు పలు ఎంజీబీఎస్ కావచ్చు, జేబీఎస్ బస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు కూడా పలువురు పేదవారు ఏదైతే మహాలక్ష్మి టికెట్స్ తీసుకొని హైదరాబాద్ నగరానికి ఉస్మానియా ఆసుపత్రికి, గాంధీ ఆసుపత్రికి వచ్చినటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా కటిక పేదరికంలో ఉన్నటువంటి వారు ఆధార్ కార్డు తోటి మహాలక్ష్మి పథకం తోటి హైదరాబాద్ నగరానికి వచ్చినటువంటి వాళ్ళు తిరిగి ప్రయాణం చేయాలంటే ఇబ్బంది ఎదుర్కొంటా ఉన్నారు. బస్సెస్ వారి చేతిలో చిల్లి గవ్వలేదు, దాంతో పాటుగా బస్సెస్ లేని పరిస్థితి, ప్రైవేట్ లోనేమో వేలకు వేలు పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి వరంగల్ కు దాదాపుగా 600-700 వరకు కూడా ఛార్జ్ చేస్తున్నారు అంటే కూడా ప్రైవేట్ ట్రావెల్స్ అని కూడా కొంతమంది ప్రయాణికులు వాపోతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. వీలైనంత తొందరగా కూడా ప్రభుత్వం ఈ సమ్మెకు ఒక పరిష్కారం చూపించాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ.